హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. ఇది ఓల్డ్ కాంబినేషన్ కానీ వెరీ టేస్టీ కాంబినేషన్ అండి. చికెన్ కర్రీ అండ్ చిల్లుగారెలు. మనకి ఏ ఫంక్షన్లో అయినా నాన్ వెజ్ ఉంది అంటే ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టపడే రెసిపీ. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా కొద్దిగా, ఇది ఆప్షనల్ అండి, టేస్ట్ బాగుంటుందని వేస్తాను అంతే. కొత్తిమీర, అల్లం, ఇది తొక్క తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, గసగసాలు 3 స్పూన్లు, వెల్లుల్లి, లవంగాలు 2, ఇంచు దాల్చిన చెక్క. ఇప్పుడు ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుని అది వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ పసుపు మొత్తం కలిసేలా కలుపుకొని తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నాను. మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇది బ్రాయిలర్ కోడి కాబట్టి సాల్ట్ ముందు వేసుకున్నా పర్లేదండి. అదే ఫారం కోడి, నాటుకోడి అయితే సాల్ట్ ముందు వేసుకోకూడదు, ఉడకదు తొందరగా. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకుందాం. చికెన్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. కలిసింది కదండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పెరుగు వేసేసుకుందాం. 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. పెరుగు వేసుకుంటే సాఫ్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది కూడా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా వాటర్ వచ్చేలా ఉడికించుకోవాలి. ముక్క కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో కారం వేసేసుకుందాం. నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. మనకు కారం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవచ్చు. కారం మొత్తం కలిసేలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇది ఆల్రెడీ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి వాటర్ సరిపోతాయి. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉంది. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఇందులో గరం మసాలా వేసేసుకుందాం. గరం మసాలా ఆప్షనలేనండి, టేస్ట్ బాగుంటుందని వేసాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, గసగసాలు పేస్ట్ వేసేస్తున్నాను. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. ఇంతేనండి, చికెన్ కర్రీ ఏం అంత కష్టం కాదు. చేస్తే చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగానే కూడా అయిపోతుంది. మసాలా మొత్తం కలిసేలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. పైన వాటర్ ఉన్నా కానీ ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు
ఉడికించుకోవాలి. నూనె పైకి తేలాలి. అంతే అండి, అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, చికెన్ కర్రీ ఉడికిపోయింది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది. ఆయిల్ ఇలా తేలితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు గారెల పిండిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. చూసి మళ్ళీ కలుపుకోవచ్చు సరిపోకపోతే. గారెలు బాగా రావాలంటే మినపగుళ్ళు కనీసం ఒక 2 గంటలైనా నానబెట్టుకోవాలండి. అండ్ రుబ్బేటప్పుడు కూలింగ్ వాటర్ వేసి రుబ్బుకుంటే గారెలు మెత్తగా వస్తాయి, ఎక్కువ నూనె లాగవు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సాయంత్రం వరకు కూడా గారెలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి. సరిపోలేదు, నేను కొంచెం కలుపుతున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని దాంట్లో ఇలా గారెలు వేసేసుకోవాలి. చెయ్యి తడి చేసుకొని తీసుకోవాలండి, అప్పుడే గారెలు బాగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలి. గారెలు సాయంత్రం వరకు మెత్తగా ఉండాలి అంటే చెక్కబద్ద కింద కాకుండా కాస్త మెత్తగా రుబ్బుకోవాలండి. వాటర్ ఎక్కువ పోయకూడదు, కానీ బాగా మెత్తగా నలిగేలా రుబ్బుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటాయి, దూదిలాగా ఉంటాయండి, నూనె అస్సలు లాగవు. ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. వేగిపోయినాయండి, ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇందులో మిగిలిన గారెలు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా అయిపోయినాయండి, ఇవి కూడా తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ విత్ చిల్లుగారె రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు, నేనైతే ఇలా చేస్తాను. మీరు ఏ స్టైల్లో చేస్తారో కమెంట్ చేయండి. నా స్టైల్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.